ఫైనల్ ఫైట్కు అంతా రెడీ అయింది. భారత్ కివీస్ మధ్య జరిగే ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కివీస్పై 25 ఏళ్ల నాటి పగ తీర్చుకునేందుకు రెడీ అయింది భారత్. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాసే ఛాన్స్ కొట్టేసింది రోహిత్ సేన. ఇక ఐసీసీ టోర్నీలో ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ తలపడ్డం ఇది మూడోసారి. గతంలో జరిగిన 2 ఫైనల్స్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే ఫైనల్ ఫైట్ పై ఇవాల్టి డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు మొహమ్మద్ సయ్యద్ గారు, ఇన్ స్పోర్ట్స్ అకాడమీ హెడ్ కోచ్, అలాగే మోహన్ గారు, ఎక్స్ రంజీ ప్లేయర్ అండ్ ఫార్మర్ సెలెక్టర్ కూడా, ఇక సుధీర్ గారు కూడా ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా సయ్యద్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ గా ఆల్రెడీ. ప్రతి మ్యాచ్ కి మనం కూర్చున్నాం, చాలా క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ మీ ప్రిడిక్షన్స్ అన్ని కూడా రైట్ అయినాయి. ఇండియా విన్ అయింది. ఫ్యాన్స్ అంతా చాలా మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. సో ఏంటి, ఫైనల్లో ఉన్నాం, ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? మనం బోత్ టీమ్స్ చూసుకుంటే న్యూజిలాండ్ ఫైనల్స్ మనం 2015 సెమీఫైనల్స్ చూసుకోండి, లాస్ట్ సెమీఫైనల్స్ చూసుకోండి, బిఫోర్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ కూడా మనం ఆడినాం, ఛాంపియన్స్ ట్రోఫీలో దానిలో కూడా ఆడినాం. బట్ ఇండియా ఆ మ్యాచ్ మీరు చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్ బ్యాటింగ్ స్ట్రెంత్ కానీ, ఆ బౌలింగ్ కానీ, స్పిన్నర్స్ మన దగ్గర వాళ్ళ దగ్గర టాప్ క్లాస్ స్పిన్నర్స్ రచిత్ రవీంద్ర కానీ, శాట్నర్ కానీ. బట్ వీ హ్యావ్ ద మ్యాచ్ విన్నర్స్. మనం నలుగురు చూసుకుంటే వీ హ్యావ్ ద 4 ద మ్యాచ్ విన్నర్స్. అండ్ టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ మళ్ళీ మంచి జబర్దస్త్ ఫామ్ లో ఉన్నారు విరాట్ కోహ్లీ కానీ. అండ్ రోహిత్ శర్మ మీరు చూసుకోండి, రోహిత్ శర్మ డూయింగ్ వండర్ఫుల్ స్టార్ట్. ఇది 30-40 రన్స్ మనకి 150 రన్స్ మనకు. బట్ క్విక్ రన్స్ ఆ వికెట్ మీద తెలుసు వాళ్ళకి, ఎందుకంటే లాస్ట్ సెకండ్ హాఫ్ లో 25 ఓవర్స్ తర్వాత పిచ్ స్లో అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ లోనే మనం కొట్టేస్తుంది మంచిది. దాని తర్వాత మనది ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్, రవీంద్ర జడేజా కానీ, హర్షద్ పటేల్ కానీ, అండ్ హార్దిక్ ముగ్గురు టాప్ క్లాస్ మిడిల్ ఆర్డర్. మనం మిడిల్ ఆర్డర్ ఎప్పుడు మన 83 వరల్డ్ కప్ లో చూస్తే కీర్తి యాదవ్, రోజర్ బిన్నీ, కపిల్ దేవ్, ఆల్ ఆల్రౌండర్స్ అప్పుడు గెలిచినాం మనం. దాని తర్వాత యువరాజ్ సింగ్ దానిలో 2011 వరల్డ్ కప్ లో కూడా మనం చూసిన 2020 వరల్డ్ కప్ ఇర్ఫాన్ పఠాన్ కానీ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి ఆల్రౌండర్స్ ఎప్పుడైనా ఇండియాకు ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ ఇండియా గెలుస్తుంది ఇన్షాల్లా, ఇది కూడా గెలుస్తుంది. మన టాప్ ఆర్డర్స్ కొందరు శ్రేష్ అయ్యారు. మనకి మరి ఇప్పుడు చెప్పాను 40 రన్స్. యాజ్ ఏ క్రికెట్ కోచ్ నేను కూడా పిల్లలకి చెప్తాను, నేను 30 రన్స్ 40 రన్స్ చాలా ఇంపార్టెంట్ అవి. ఎందుకంటే కేఎల్ రాహుల్ది కానీ ఇది ఇప్పుడు 100 రన్స్ మనం కొడుతున్నాం, ఓడిపోతున్నాం అది కాదు. మరి మనకు ఎప్పుడు కావాలి రన్స్ ఇండియన్ టీంకి? 30 రన్స్ కానీ 40 రన్స్ కానీ, ఆ ప్యాచెస్ మీరు చూసుకోండి. హర్షద్ పటేల్ కానీ, కేఎల్ రాహుల్ చూసుకోండి, అండ్ 27 రన్స్ ఆ విన్నింగ్ రన్స్ హార్దిక్ పాండ్యాది 3 సిక్సర్స్ కానీ, అది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ బౌలింగ్ మనం చూసుకుంటే వీ హ్యావ్ ద టాప్ క్లాస్ బౌలింగ్ 40 ఓవర్స్ స్పిన్నర్స్కి ఉంది. అదే కూడా మనం చూసుకుంటే పేస్ బౌలింగ్ వీ హ్యావ్ ద వన్ ఆఫ్ షమీ కానీ, అండ్ హ్యావ్ ద వెరీ గుడ్ టీమ్. ఇది గిఫ్ట్ అంటే మనం చెప్పుకుంటే కేఎల్ రాహుల్ మనకి మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. రాహుల్ ద్రవిడ్ మంచి టీం ఇచ్చి గౌతమ్ గంభీర్కి ఇచ్చినాడు. అదే మనకి నడుస్తుంది. రైట్ మోహన్ గారు, న్యూజిలాండ్ టీంని ఆల్రెడీ డిఫీట్ చేసాం మనం. సో వాళ్ళు ఓన్లీ ఒకే ఒక్క ఓటమితో ఉన్నారు, మనం కంప్లీట్ విన్నింగ్తో ఉన్నాం. కానీ ఏంటి, ఎక్కడో కొంత కాన్ఫిడెన్స్, ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్స్ కావచ్చు, ఆ టీంని కావచ్చు చూసినప్పుడు కొంత కాన్ఫిడెన్స్ విషయంలో ఒక్క పాయింట్ అయినా సరే కొంత భయపడుతున్నారు ఇండియన్స్. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఫైనల్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ప్లేయర్ది పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే నువ్వు సెమీఫైనల్ వరకు నాకౌట్ లీగ్ సిస్టమ్ ఆడినది వేరే, కానీ ఫైనల్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనం దేశం కోసం ఆడుతున్నాము. మనం ఈ గెలిస్తే మ్యాచ్ మనం ఐసీసీ ఛాంపియన్ రావచ్చు. సైద్ మజీ చెప్పినాక ఒక మంచి కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఈ కాంపిటీషన్లో ఏమవుతుంది, మనం ఫామ్లో ఉన్నాము. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఏమవుతుందంటే మనం ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం దిగుతాం. అంటే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో వచ్చినాడు, అండ్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో. ఈ ఫామ్ లో ఏమవుతుందంటే ఇదే మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు లీగ్ లో ఆడిన తీర వేరుంటుంది, బట్ ఫైనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే నీ ప్లేయర్ క్యాలిబర్ తెలిసిపోతుంది. అంటే దేశం కోసం మంచి పెర్ఫార్మెన్స్. ఇంకోటి వచ్చింది లేదా, మనం వేరే గ్రౌండ్ ఆడుతాం. అంటే దుబాయ్ ఆడుతున్నాము. దుబాయ్ దీని ముందు మనం బాగా పెర్ఫార్మ్ చేసి మనం వీ ప్లేడ్ వెరీ వెల్. బట్ న్యూజిలాండ్ టీంని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేసుకోదు అంటే, రచిన్ రవీంద్ర ఒక ఇండియన్ బార్న్ అయినా ఈజ్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. అండ్ కేన్ విలియమ్సన్ ఇద్దరు సెంచురీ. వాళ్ళ టీంలో ఏమవుతుందంటే ఒక కాంబినేషన్ బాగున్నది వాళ్ళకి. బట్
ఆ రోజు మనము ఒక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డెఫినెట్లీ 300+ రన్స్ చేసుకుని మనం డిఫెండ్ చేయొచ్చు. అట్లాంటి టీం ఉన్నది మంది. మరి టాస్ గెలిచి ఎవరు బ్యాటింగ్ తీసుకోవాలో చూడాలా, ఎందుకంటే అది ఫస్ట్ బ్యాటింగ్. అయితే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి మోహన్ గారు, అంటే ఇండియన్ టాప్ ఆర్డర్ స్టార్టింగ్ లోనే ఎక్కువ స్కోర్ ఇవ్వలేకపోతుంది, ఇంకొంచెం ఎక్కువ స్కోర్ ఇస్తే డెఫినెట్ గా విన్ అవ్వచ్చు అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. అంటే దాని మీద ఏం చెప్తారు? అంటే మీరు చెప్పినలాగా ఇప్పుడు దాకా జరిగిన మ్యాచ్ లో మాత్రం అంత ఆశించిన స్థాయిలో ఇవ్వలేరు అనే కామెంట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ, సుమన్ గిల్ వీళ్ళంతా 30-40 రన్స్ స్టార్ట్ ఇస్తున్నారు, దాని తర్వాత అవుట్ అవుతున్నారు. అంటే రోహిత్ శర్మ అవుట్ అవుతుంది, చాలా మ్యాచెస్ లో అవుట్ అయ్యిండు. సుమన్ గిల్ ఒక వికెట్ ఉండి ఆయన విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్ చేస్తారు. మీరు చెప్పినలాగా ఎంత కరెక్ట్ అంటే ఈ మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అవుతే మిడిల్ ఆర్డర్ లో ఆల్రౌండర్స్ ఉన్నారు మన దగ్గర. అక్షర్ పటేల్ ఉన్నాడు, ఈవెన్ జడేజా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఆల్రౌండర్స్ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు. అంటే నువ్వు మెయిన్ బ్యాట్స్మెన్ చేయకపోతే మేము ఉన్నాం, మేము చేస్తాం అంటే ఒక స్కోర్ డీసెంట్ స్కోర్ తీసుకొస్తే మన బౌలర్స్ కి ఎక్కువ ఛాన్స్ దొరుకుతుంది. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు విన్ దిస్ ఛాంపియన్షిప్. రైట్ సుధీర్ గారు, క్లియర్ గా ఉందని ఆడియో? చెప్పండి. సుధీర్ గారు, ఇండియాకి ప్రత్యర్థి ఎవరంటే ఫస్ట్ అందరూ పాకిస్తాన్ పేరు చెప్తారు, చిరకాల ప్రత్యర్థి. తర్వాత ఈ మధ్య ఆస్ట్రేలియా పేరు వస్తుంది. ఇద్దరిని కూడా డిఫీట్ చేసాం ఛాంపియన్స్ ట్రోఫీలో. కానీ ఏంటి, న్యూజిలాండ్ తో గతం మర్చిపోతుందా టీమిండియా ఫ్యాన్స్? న్యూజిలాండ్ ఈజ్ అ టఫ్ టీమ్ అండి. అంటే అఫ్ కోర్స్ ఇండియాకి ఎడ్జ్ ఉన్నది, ఇండియాకి బెటర్ ఛాన్సెస్. చేదు అనుభవాలు కూడా ఉన్నాయి కదా గతంలో న్యూజిలాండ్ తో. ఇంతకుముందు అంటే మీరు చెప్పినట్టుగా 25 years ago న్యూజిలాండ్ ఓడించింది. అండ్ దట్ టైమ్ ఇండియా హ్యాడ్ టెండూల్కర్, గంగూలీ, ఆ తర్వాత ద్రావిడ్ ఉన్నాడు అప్పుడు టీమ్ లో, కుంబ్లే, జైర్ఖాన్. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ టీమ్. సో 25 years తర్వాత కూడా మీకు మంచి టఫ్ టీమే ఇప్పుడు ఆడుతుంది, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ లో మీకు విరాట్ కోహ్లీ, టెండూల్కర్ బాట్ల ఆడినటువంటి ప్లేయరే. అండ్ రోహిత్ శర్మ హెస్ బీన్ ఇంప్రెసివ్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. శుభ్మన్ గిల్ అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసాం ఈ టోర్నమెంట్ లో. అండ్ మిడిల్ ఆర్డర్ లో ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా శ్రేయస్ చక్కగా ఆడుతున్నాడు. తర్వాత అక్షర్ పటేల్ ఒక మంచి దాని ఏమంటారంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు మిడిల్ ఆర్డర్ లో. సో ఫినిషర్స్ ఉన్నారు రాహుల్ రూపంలో, తర్వాత పాండ్యా రూపంలో, జడేజా రూపంలో. సో ఇండియన్ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది బ్యాటింగ్ లో, బౌలింగ్ లో. అడ్వాంటేజ్ డెఫినెట్లీ ఉంటది, ఎందుకంటే అన్ని మ్యాచెస్ ఇక్కడ ఆడారని మనం పక్కకు పెట్టినట్లయితే టీం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో అఫ్ కోర్స్ ఇండియా స్ట్రాంగ్ గా. బట్ న్యూజిలాండ్ బ్యాటర్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫామ్ కనబడుతుంది. మీరు చూడండి, వాళ్ళు ఈ టోర్నమెంట్ లో ఇండియా అగైనెస్ట్ చేజింగ్ లో కొంచెం లాస్ట్ లో తడబడ్డారు తప్పితే అదర్వైజ్ దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ సో ఫార్. పాకిస్తాన్ లో వాళ్ళు ట్రై సిరీస్ గెలిచిన తర్వాత అదే పర్ఫార్మెన్స్ ను వాళ్ళు కొనసాగించగలిగారు. దే ప్లేడ్ వెల్ అగైనెస్ట్ ఆల్ టీమ్స్. యాక్చువల్లీ పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ లో చాలా ఎఫర్ట్లెస్ గా ఓడించారు. తర్వాత ప్రతి మ్యాచ్ లో కూడా 2000 లో ఫైనల్ లో మనల్ని ఓడించారు, కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే మనం ఓడిపోయారన్న కొంత కసి కూడా ఉంటుంది. ఈ రెండు కలిసి ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనుకోవాలి? మనకు ఇండియా అంటే ఇండియాకి ఎలానైతే కసి ఉంటుందో న్యూజిలాండ్ కూడా వాళ్ళు లీగ్ మ్యాచ్ లో ఓడిపోయారన్నటువంటి కసి ఉంటుంది, వాళ్ళకి డబుల్ ఉంటుంది. అది కూడా మర్చిపోకండి, ఎందుకంటే బికాస్ న్యూజిలాండ్ కూడా ఏంటంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళే కొంచెం అఫ్ కోర్స్ చోకర్స్ గా వాళ్ళకు కూడా పేరుంది. ఎందుకంటే వాళ్ళకు బిగ్ వరల్డ్ కప్ లేదు, T20, I20, తర్వాత ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ మాత్రమే వాళ్ళు గెలుచుకున్నారు. బట్ అదర్వైజ్ బిగ్ వరల్డ్ కప్స్ లో కూడా వాళ్ళ ప్రెషర్ మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సడన్ గా ప్రెషర్ లోకి వస్తారు. సో వాళ్ళకు కూడా నేను అనుకుంటాను అంటే ఆ కసి డబుల్ గా ఉండవచ్చు. ఎందుకంటే లీగ్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఇండియాను ఓడించాలి. ఇండియా ఇప్పుడు టఫెస్ట్ టీం కనుక ఇండియాను ఓడించినటువంటి స్పెషల్ ఫీలింగ్ వేరే రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూడండి, అన్ని బోర్డ్స్ తోటి కంపేర్ చేస్తే కూడా వాళ్ళకి పాపం న్యూజిలాండ్ ది రీసెంట్ టైంలో కొంచెం వీకెస్ట్ బోర్డ్ అయిపోయింది. వాళ్ళకు మనీ అవసరం, తర్వాత వాళ్ళకు పాపులారిటీ అవసరం. నేను అనుకుంటాను ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే అట్లీస్ట్ సమ్ ప్లేయర్స్ కెన్ గెట్ గుడ్ మైలేజ్ అడ్వర్టైజ్మెంట్స్ లో కావచ్చు. ఈవెన్ న్యూజిలాండ్ బ్యాక్ పోయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి రిసెప్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా నేను అనుకుంటాను ఆ విషయంలో ఆలోచిస్తూ ఉంటారు శివ. దాన్ని కూడా మనం మర్చిపోలేదు. ఇండియా అఫ్ కోర్స్ డెఫినెట్లీ మీకు ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉండి అలా పర్ఫార్మ్ చేసినప్పటికీ కూడా న్యూజిలాండ్ కూడా ఏం తీసిపోయే టీం కాదు. అంటే వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ లో కూడా లీగ్ మ్యాచ్ లో దే రెస్ట్రిక్టెడ్ ఇండియా. చూడండి 30-3 చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు రేపు హెన్రీ నేను అనుకుంటాను ఫైనల్ లో ఉండకపోవచ్చు. అదొక్కటే కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంజరీ అతను ఎలా ఉంది అంటే కొంచెం సీరియస్ గానే కనబడుతుంది. ఒకవేళ అతను లేకపోయినట్లయితే దే విల్ డెఫినెట్లీ మిస్ హిమ్. బట్ ఇన్ స్పిన్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా వాళ్ళకు శాంట్నర్ ఉన్నాడు, రవీంద్ర బౌలింగ్ చేయగలుగుతాడు, ఫిలిప్స్ బౌలింగ్ చేయగలుగుతాడు. బ్రేస్వెల్ హాస్ బిన్ బ్రిలియంట్. బ్రేస్వెల్ పాకిస్తాన్ లో కొంచెం
ఎక్కువగా వికెట్ తీశాడు, కానీ దుబాయ్ కండిషన్స్ కి ఇంకా అలవాటు పడాలి అతను. ఎందుకంటే అతను ఫస్ట్ ఇండియా ఆడుతున్నప్పుడు కూడా రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. సో ఐ థింక్ దేవ్ గట్ గుడ్ బౌలింగ్ లైనప్, డీసెంట్ బ్యాటింగ్ ఉంది, వాళ్ళకు డీప్ గా ఉంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ గోయింగ్ టు బి టగ్ ఆఫ్ వార్ లాంటి ఒక గ్రాండ్ ఫినాలే మనం చూడబోతున్నాం శివ దుబాయ్. నో డౌట్. ఓకే సుధీర్, సయ్యద్ గారు, కులదీప్ ప్లేస్ లో రీప్లేస్మెంట్ ఉంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఎవరిని తీసుకోబోతున్నారు? ఈ చేంజ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది టీం కి? కుల్దీప్ యాదవ్ అది మనకు చూస్తున్నాం, బట్ కుల్దీప్ యాదవ్ రిస్ట్ స్పిన్నర్. తర్వాత మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఫింగర్ స్పిన్నర్. యాజ్ ఏ క్రికెట్ కోచ్ నేను ఫింగర్ స్పిన్నర్స్ కు మీరు ఈజీ రీడ్ చేసుకోవచ్చు ఫింగర్స్ బాల్, బట్ రిస్ట్ స్పిన్నర్ కి కాంట్ రీడ్ ద బాల్. సో ఎప్పుడు బాల్ లోపల వస్తుందో ఎప్పుడు బాల్ బయట పోతుందో అది మనం చేసుకుంటాం. బట్ అదే వాషింగ్టన్ సుందర్ వస్తే కొంచెం బ్యాటింగ్ స్ట్రాంగ్ అయిపోతుంది మనది. మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ చూసుకుంటే ఆల్రెడీ 3 ఉన్నారు మన స్పిన్నర్స్ తో సహా ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళు కుల్దీప్ యాదవ్ 100% ఫిట్ ఉన్నాడో అది లేదు మనం తెలిసిపోతుంది. మీరు చెప్పేలాగా కుల్దీప్ యాదవ్ ఇస్ ద కీ ప్లేయర్. మనం చెప్పుకుంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా బౌల్డ్ వెరీ వెల్, అండ్ దాంతో సహా మనకి 40 ఓవర్స్ స్పిన్ మనకు ట్రాక్. అదే న్యూజిలాండ్ తప్పు ఏం చేస్తున్నారు, సౌత్ ఆఫ్రికా తప్పు ఏం చేస్తున్నారు, న్యూజిలాండ్ తో 40 ఓవర్స్ పేస్ బౌలర్స్ ఇప్పించినారు అక్కడ. తబరేష్ షంసీ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు సజెషన్స్ కూడా వస్తున్నాయి, నలుగురు స్పిన్నర్లతో వెళ్తేనే గతంలో లాగే వెళ్తేనే మంచిది ఇండియాకి అనేటటువంటి 100%. మరి సయ్యద్ ని చేంజ్ చేస్తే ఎట్లా? కాదు, మీరు చెప్పిన కుల్దీప్ యాదవ్కి ఏ చేంజ్, ఒక చేంజింగ్ అంటే వాళ్ళు టీంలో యాజ్ ఏ క్రికెట్ నేను అక్కడ దుబాయ్లో పోయి ఆడినాం మేము ఆ గ్రౌండ్. ఇప్పుడు లాస్ట్ 2-3 మ్యాచెస్ మనం సైడ్ పిచ్లో ఆడినాం, ఫైనల్స్ మిడిల్ పిచ్లో ఆడుతున్నాం. అర్థం చేసుకోండి ఆ పిచ్ ఎట్లా ఉంటుంది. ఆ పిచ్ కోచెస్ చూస్తున్నారు. ఆ పిచ్ క్యూరేటర్ కానీ ఆ పిచ్ కొంచెం గ్రాస్ ఉంది పిచ్ మీద ఉంటే హర్షి రాణాకు తీసుకొస్తారు అక్కడ, లేకపోతే వాషింగ్టన్ సుందర్కి మిడిల్ వాషింగ్టన్ సుందర్కి తీసుకొస్తే మనకి ఇంకొకటి బ్యాట్స్మెన్ వచ్చేస్తారు. వాషింగ్టన్ సుందర్కి ఇప్పుడు డైరెక్ట్ ఫైనల్స్ లో ఛాన్స్ ఇస్తారు. వాషింగ్టన్ చాలా మంది మీరు చూసిన 2011 వరల్డ్ కప్ లా మనం గెలిచిన ఇసుపటానికి ఒక్క మ్యాచ్ కూడా ఇయ్యలే. లాస్ట్ ఫైనల్స్ ఈ ప్లే ఓన్లీ ఫైనల్స్. తో అట్లా ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు సేమ్ అట్లా 2015లో 2011లో కూడా తో ఏం చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే 100% కుల్దీప్ యాదవ్తో నా అజెషన్ సార్ కుల్దీప్ యూ హ్యావ్ టు గో టు విత్ కుల్దీప్ యాదవ్. బట్ వాషింగ్టన్ సుందర్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. హర్షిత్ రాణాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే పేజ్ ఉంది అన్నీ ఉంది, బట్ ఆ ఫైనల్స్లో ఎట్లా ఆడాలి, ఎందుకంటే హీనో వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ చాలా మ్యాచెస్ ఆడినారు, ఆస్ట్రేలియా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. తో ఆ మ్యాచెస్లో ఎట్లా వేయాలి, హైట్ ది ఫింగర్ స్పిన్ ఎట్లా వేయాలి, తో కొంచెం నాకు హల్దీ ఇక్కడ కుల్దీప్ యాదవ్ ఐ గోయింగ్ విత్ కుల్దీప్ యాదవ్. బట్ వన్ ఆప్షన్ నో హర్షిత్ రాణా వాషింగ్టన్ సుందర్ ఇండియన్ టీంలో. రైట్. అలాగే మోహన్ గారు, టాస్ ఇంపార్టెన్స్ ఏ రకంగా ఉంది? కాకపోతే ఇప్పుడు దాకా ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ప్రతి టాస్ ఓడిపోయిన ప్రతిసారి ఫ్యాన్స్ కు ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అని. ఈసారి టాస్ ఎవరు గెలిచినా కూడా ముందు బ్యాటింగ్ తీసుకుంటేనే మంచిదంటారా? డెఫినెట్లీ ఆ వికెట్ బ్యాటింగ్ వికెట్ అండి. బ్యాటింగ్ వికెట్ అది ఫస్ట్ టాస్ గెలిచిన ఏ కెప్టెన్ వాళ్ళు బ్యాటింగ్ తీసుకుని 300+ రన్స్ చేయాలి. 300 కానీ తక్కువ చేస్తే ఏమవుతుంది, వేరే టీము వాళ్ళ ప్లాన్ తోటి పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని వాళ్ళ దగ్గర వచ్చేస్తారు వాళ్ళు. చూడు ఈవెన్ న్యూజిలాండ్ దే బీట్ సౌత్ ఆఫ్రికా చాలా నేరో మార్జిన్ తోటి గెలిచింది. సో నా ఉద్దేశం అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలా అండ్ 300+ రన్స్ స్కోర్ చేయాలా. అండ్ మజీద్ చెప్పిన నేను వాషింగ్టన్ సుందర్ ఈవెన్ కుల్దీప్ 300+ ఈ పిచ్ మీద ఛాన్స్ ఉందంట. మిడిల్ పిచ్, దిస్ ఇస్ సెపరేట్ పిచ్. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ వికెట్ టేకింగ్. సో ఈ బౌలర్ కాంబినేషన్ ఏమవుతుంది, డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండ్ జడేజా ఈజ్ ఆల్సో సపోర్టింగ్ రోల్. సో ఈ కాంబినేషన్ తోటి మన బ్యాటింగ్ స్ట్రెంగ్త్ బాగున్నది, స్పిన్ డిపార్ట్మెంట్ కు బాగున్నది. ఓన్లీ మొహమ్మద్ షమి ఒక మెయిన్ బౌలర్ ఉన్నాడు, ఆయన ఒక ఫిట్నెస్ కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ ఆయన డెఫినెట్లీ ఆడతారని నమ్మకం ఉన్నది. ఆయన వికెట్ టేకింగ్ బౌలర్ ఉన్నాడు. సో ఏమవుతుందంటే వీళ్ళు మొదటనే టీమ్ మీటింగ్ లో మాట్లాడుకుంటారు, అంటే వికెట్ ఆడ ముందటనే పోయి ఇన్స్పెక్ట్ చేసుకుంటారు ఎట్లుంటుంది వికెట్, మన బ్యాటింగ్ వికెట్ ఫీలింగ్ మేనేజర్స్ కోచెస్ కెప్టెన్ అని చూసుకుంటారు. తర్వాత వాళ్ళు డిసైడ్ చేసినాక డెఫినెట్లీ మన బ్యాటింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దుబాయ్ కండిషన్స్ లో డెఫినెట్లీ మనము పెద్ద స్కోర్ చేసుకుని డిఫెండ్ చేయొచ్చు. అది ఆ నమ్మకం కెప్టెన్ మీద. కెప్టెన్ ఏమవుతుందంటే ఒక మంచి బౌలర్ని బౌలింగ్ ఇచ్చినాక ఆ బౌలర్ని కొట్టేస్తారు ఏమవుతుంది, ఇమ్మీడియట్ ఏ బౌలర్ని తీసుకుని రావాలా ఆ క్యాలిక్యులేషన్ ఓన్లీ ఆన్ ది గ్రౌండ్ మనకు తెలుస్తుంది. రైట్. సుధీర్ గారు, న్యూజిలాండ్ టీమ్ లో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి.
యంగ్ ప్లేస్ లో కాన్వెంట్ తీసుకుంటారంటూ కూడా వార్తలు వస్తున్నాయి కదా, ఏంటి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకోవాలి ఈ ప్లేయర్స్ చేంజ్ అనేది? ఐ థింక్ యంగ్ అయితే బట్ చాలా మంచి బ్యాటింగ్ కనబరిచారు. ఒక సెంచరీ ఉంది. వాళ్ళు కూడా బికాస్ ప్రతిసారి కూడా మన అందరికీ తెలుసు హార్సెస్ ఫర్ కోర్సెస్. అండ్ ముఖ్యంగా కాన్వెంట్ తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే బికాస్ హీ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ న్యూజిలాండ్ క్రికెటర్స్ రీసెంట్ టైంలో ఇన్ ఐపీఎల్ ఇండియాలో. లాస్ట్ ఐపీఎల్ లో చూసాం కదా, చాలా చక్కటి స్కోర్స్ కనబరిచాడు. అండ్ దట్టు చెన్నైకి ఆడడం తోటి అతనికి స్పిన్ ఎక్కువగా ఆడడం అనేది కూడా అలవాటు పడి ఉంటాడు. సో అది కూడా నేను అనుకుంటాను ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో కాన్వే ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, ఫుట్ వర్క్ చక్కగా ఉపయోగిస్తాడు. ఈవెన్ యంగ్ ఆల్సో ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్లేయర్ యాక్చువల్లీ. సో మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు హెన్రీని ఒకవేళ మిస్ అయితే మాత్రం ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా శివ, నేను అనుకున్నాను ఒక బిగ్ లాస్ అవుతుంది దానికి. ఎందుకంటే హెన్రీ మీకు ఒరూక్ అండ్ జామియన్సన్ కంటే కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్. అండ్ ఈస్ టేకింగ్ వికెట్స్ యాక్చువల్లీ, బ్రేక్ త్రూస్ అందిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం, అంటే ఇండియాతో లీగ్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా చూసాం ద వే హీ బీట్ శుభన్ గిల్, ద వే హీ ట్రబుల్డ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. చాలా మంచి స్పెల్ కనబరిచాడు. సో 30 for 3 కావడానికి అతని స్పెల్లే దోహదపడింది. సో ఒకవేళ అంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ మోహన్ సార్ అండ్ సయ్యద్ భాయ్ చెప్పినట్టుగా ఒకవేళ పిచ్ లో ఏదైనా కండిషన్స్ పేసర్స్ ఉన్నట్లయితే ఇండియా మైట్ గో విత్ హర్షిత్ రాణా. ఆర్ లేకున్నా గానీ కొత్త బాల్ తోటి మనం బాల్ మూవ్ కావడం చూసాం దుబాయ్ లో. స్పిన్నర్స్ ఎలానైతే హెల్ప్ రాబడుతున్నారో కొత్త బాల్, ద న్యూ బాల్ ఈస్ డూయింగ్ సంథింగ్ యాక్చువల్లీ. బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది. సో మూవ్మెంట్ ఉంది అంటే న్యూజిలాండ్ బౌలర్స్ అందులో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో అక్కడ వాళ్ళు నేను అనుకుంటాను కొంచెం అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. సో నేను అనుకుంటాను ఇండియన్ టీమ్ లో చేంజెస్ గురించి ఏమంటారు? కుల్దీప్ ని రీప్లేస్ చేస్తా ఉంటున్నారు కదా, ఆ చేంజెస్ గురించి ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు కూడా హార్సెస్ ఫర్ కోర్సెస్ అండి. ఇప్పుడు ఎక్కువ లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు. ఇప్పుడు కాన్వే మీరు అన్నారు, కాన్వే టీమ్ లో ఉన్నాడంటే రచిన్ రవీంద్ర, లాథమ్, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండ్, బ్రేస్వెల్, వీళ్ళు 4 లెఫ్ట్ హ్యాండెడ్స్ కావడం తోటి మీకు ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కొంచెం అప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు. వరుణ్ చక్రవర్తి ఈజ్ అ మిస్టరీ బౌలర్. మీరు అతను హాఫ్ స్పిన్నరా, లెగ్ స్పిన్నరా లేకుంటే చెప్పడం కష్టం, ఇక్కడ అన్ని రకాలు వేస్తుంటారు. బట్ మీకు ఒక స్పెషలిస్ట్ హాఫ్ స్పిన్నర్ కావాలి అంటే ఐ థింక్ వాషింగ్టన్ సుందర్ కెన్ బి ఎ గుడ్ చాయిస్. ఎందుకంటే బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా, అండ్ బౌలింగ్ లో ఈజ్ నాట్ ఎ బ్యాడ్ బౌలర్ యాక్చువల్లీ. అతనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను అనుకుంటాను అది ఆ రకంగా కొంచెం ఉపయోగపడచ్చు కుల్దీప్ విషయం. బికాస్ కుల్దీప్ కొంచెం లాస్ట్ మ్యాచ్ లో స్ట్రగుల్ అయినాడు కానీ బట్ బిగ్ మ్యాచెస్ లో నేను అనుకుంటాను మరి అటువంటి డేర్ స్టెప్ ఇండియా చేస్తుందా? బికాస్ కుల్దీప్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ అండి, డోంట్ ఫర్గెట్ దట్. కుల్దీప్ ఒకవేళ లైన్ లో లెంత్ లో వేసినప్పుడు మొమెంటం రిబదం దొరికినట్లయితే అతను ఆడడం చాలా కష్టం అవుతుంది. ఈ కెన్ బీట్ ఎనీ బ్యాటర్ యాక్చువల్లీ, ఈ కెన్ బీట్ ఎనీ బ్యాట్స్మెన్, ఈ కెన్ ట్రబుల్ ఎనీ బ్యాటర్. సో ఆ రిస్క్ తీసుకుంటుందా? యూ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అగైన్ హార్సెస్ ఫర్ కోర్సెస్. ఇఫ్ కెప్టెన్ వాంట్స్ ఆఫ్ స్పిన్నర్, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారని ఆలోచించినట్లయితే ఇక డెఫినెట్లీ గో ఫర్ దట్. రైట్. సయ్యద్ గారు, ఐ హోప్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. షమీ మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది, డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అఫ్ కోర్స్ మ్యాచ్ రిలేటెడ్ కాకపోయినప్పటికీ కూడా రంజాన్ టైం కదా, తను ఫాస్టింగ్ ఉండట్లేదు, మ్యాచ్ కోసం ఆడుతున్నారు, ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్లీజ్ మీరే రైట్ పర్సన్ అనుకుంటున్నా ఇది ఆన్సర్ చేయడానికి. కరెక్ట్. రంజాన్ ఫాస్టింగ్ టైం మరి ఇక్కడ కాదు, దుబాయ్లో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఏ పేస్ బౌలర్ నేను హైదరాబాద్ చాలా ఆడినాం యాజ్ ఏ పేస్ బౌలర్. రంజాన్ ఫాస్టింగ్ టైంలో కొంచెం పేస్ బౌలర్ కి కంపల్సరీ, ఎందుకంటే ఆఫ్టర్ 3-4 hours యూ కాంట్ బౌల్. ఆ రిథం రాదు, ఆ రిథం కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ 2 sleep అండ్ యూ హ్యావ్ టు బౌల్. ఎందుకంటే దేశం కోసం ఆడుతున్నాం, అది ఇంపార్టెంట్. ఈ రోజా మనకి పోతుంది, ఒక రోజా యూ హ్యావ్ టు సమ్ చారిటీ ఆఫ్టర్ ద రోజా. అది చారిటీ చేయండి మీరు, లేకపోతే 10-20 మెంబర్స్కి అన్నం తినిపియండి తర్వాత. సో అది మనకి అది చేసుకోవచ్చు మనం, లేకపోతే యూ హ్యావ్ టు రోజా. సో అదే మనం ఫాస్టింగ్లో చాలా మంది మనం చూస్తున్నాం. హషీమ్ ఆమ్లా, మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, వాళ్ళు పాకిస్తాన్ బ్యాట్స్మెన్కి అంత ప్రెషర్ ఉండదు. సో బ్యాట్స్మెన్ లీగ్స్, హెసియా లీగ్స్ కూడా రంజాన్లో అయితోటి మేము కూడా ఆడినాం, బ్యాట్స్మెన్కి అంత ఉండదు. బట్ పేస్ బౌలర్స్కి ఇప్పుడు ఎండ పెరిగింది అక్కడ. లాస్ట్ మేము ఉండే కొంచెం చలి ఉండే, ఇప్పుడు ఎండ పెరిగింది. బట్ ఫస్ట్ మనం చూసుకుంటే పేస్ బౌలర్స్కి కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ 2 sleep. యాజ్ ఏ పేస్ బౌలర్ మోహన్ సార్కి తెలుసు, గ్లూకోజ్ కావాలి మనకి కొంచెం 4 hours. ఎందుకంటే మన దేశం కోసం ఆడుతున్నాం. 150 crores పీపుల్స్ వాచింగ్ యూ. నీ మీద నాకు నమ్మకం వచ్చి అంతమంది నుంచి 11లో నువ్వు ఉన్నావు. 11లో అంటే దేశం కోసం ఆడాలి మనం, దేశం కోసం చేయాలి మనం. ఫస్ట్ దేశం, తర్వాత రిలీజన్ వస్తుంది. రిలీజన్ కూడా అది కూడా ఆయన ఆఫ్టర్ రంజాన్ యూ హ్యావ్ టు పే సమ్ చారిటీ. యా మీరు రోజా తర్వాత అది మనకి ఉంటుంది. దేశం వచ్చిన తర్వాత అందరు ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళే కాలు మొక్కి వెనక్కి మేము తప్పు చేసినాం, మేము తప్పు చేసి. ఎందుకంటే కప్పు మనకి ఛాంపియన్స్ ట్రోఫీ చాలా మనకి రంజాన్ మనకి చాలా ఇంపార్టెంట్. చిన్నగా ఇక్కడ షాహిద్ భాయ్ సచివాల శివ గారు ఇక్కడ ఒక చిన్న యాడ్ చేయాలంటే, ఇప్పుడు చూడండి మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేషనల్ యాంథమ్స్ మనం చూస్తాం కదా, ఇరు దేశాల నేషనల్ యాంథమ్స్ ఉంటాయి.
పని చేసే వాళ్ళు కెమెరామెన్ ఒక షోల్డర్ మీద పెట్టుకొని వాళ్ళని చూపేవాడు, మీరు అతడు కూడా నిలబడి నేషనల్ అంతం చదవాలంటే కుదురుతుందా చెప్పండి? వర్క్ ఈజ్ వర్షిప్ అండి. ఎగ్జాక్ట్లీ వర్క్ ఈజ్ వర్షిప్. पहले काम है बाद में धाम है. अंते काम से ज्यादा कुछ भी नहीं रहता. काम से भगवान को भी मालूम है एक्चुअली, ऊपर वाले को. देश से बढ़ के कोई काम से ज्यादा कुछ नहीं होता. వాళ్ళని మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళను కెమెరా పక్కకు పెట్టి వాళ్ళను అందరూ నేషనల్ యాంథమ్ చదువుతున్నా మరి మీరు మిమ్మల్ని చూపేది ఎవరు చూపుతారు? వాళ్ళ కెమెరామెన్ మేము చూపాలి కదా, పని చేసేవాళ్ళు కదా. పనికి పనే దైవం అండి. సో అందుకని ఆయన చెప్పినట్టుగా డిహైడ్రేషన్ అవుతుందండి ఫాస్ట్ బౌలర్ కు, ఎందుకంటే స్పిన్నర్ కాదు కదా. ఒక 4 ఓవర్లు వేయాలంటే చాలా కష్టం దుబాయ్ లాంటి కండిషన్స్ లో, హ్యూమిడిటీ కూడా ఉంటది కనుక ఐ థింక్ హి హస్ టు టేక్ వాటర్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కోయి అంటే భగవంతుడు కూడా ఏమీ అనుకోడు అసలు. యాక్చువల్ గా పనిని మించినటువంటి యూ హ్యావ్ టు పే సమ్ చారిటీ, యూ హ్యావ్ టు రోజా హై జాబ్, తర్వాత యూ హ్యావ్ టు వర్క్ ఇస్ వర్క్. ఫస్ట్ మన దేశం వస్తుంది, తర్వాత అన్ని. తో ఇన్షాల్లా ఎవ్రీబడి బ్లెస్సింగ్ తో ఇండియా. అండ్ ఇంకొన్ని కామెంట్స్ మనకి ప్రెసెంట్ మనం దుబాయ్ వేదికగా ఆడుతున్నాం. మోహన్ గారు మీరే ఆన్సర్ చెప్పాలి దీనికి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అసలు ఇండియన్ టీం ఎక్కడ కదలకుండా ఆడుతుంది, అందుకే వాళ్ళకి ఆ రకమైనటువంటి విన్స్ వస్తున్నాయి, ఇది ఫెయిర్ గా జరగట్లేదు, ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ కి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ట్రోఫీ గెలిస్తే, ఇండియా గెలిస్తే మళ్ళీ ఇలాంటి కామెంట్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాదండి, ఇప్పుడు వాళ్ళు డ్రాస్ వేసేటప్పుడు మనకి 2-3 days రెస్ట్ దొరికింది. అదే న్యూజిలాండ్ కి అంత దొరకలే, వేరే టీమ్స్ కు దొరకలే. మన ఇండియన్ టీం కి ఎంత రెస్ట్ దొరికిందో దాంట్లో రికవర్ అవుతాడు. కానీ అది ఏమవుతుంది, నువ్వు వాళ్ళు డ్రాస్ వేసేటప్పుడు చూడాలి, ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి అందరికి. బట్టర్ ఆల్సో అది వాళ్ళ డ్రాస్ ఎవరు వేస్తారో వాళ్ళని మనం వి షుడ్ సే దట్ యూ షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీవన్. సో అక్కడ మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే వీళ్ళు రెస్ట్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. దెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బట్ వేర్ ఆర్ న్యూజిలాండ్ ఆఫ్టర్ 2-3 దే గోయింగ్ టు ప్లే. సో అక్కడ అడ్వాంటేజ్ మన ఇండియన్ టీంకి ఉంటుంది. అండ్ ఇండియన్ టీంలో ఏమవుతుందంటే ఫస్ట్ 2-3 బ్యాట్స్మెన్ అవుట్ అవుతే కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు మనకి. సో ఆల్రౌండర్స్ పెర్ఫార్మెన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ బట్ న్యూజిలాండ్ ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ ఎందుకు అంటే కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర స్కోర్ సెంచరీస్. దే ఆర్ ఇన్ ఫార్మ్. ఏ బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నారో న్యూజిలాండ్ టీమ్ కి, ఆ బ్యాట్స్మెన్ అదే కంటిన్యూ చేసే ఫామ్, they'll score a big score against us. నువ్వు 300+ runs ఇస్తే కూడా టార్గెట్, they are capable of reaching that score. That is the wonderful performance by New Zealand. And New Zealand team లో ఏమంటే సౌత్ ఆఫ్రికా చేజ్ చేసింది. సౌత్ ఆఫ్రికా లాస్ట్ బై 29 runs or something. Very closely they lost it. అది ఇక్కడ ఏమవుతుందంటే మనం బ్యాట్స్మెన్ స్కోర్ చేయాలా, బౌలర్స్ కూడా బౌలింగ్ బాగా చేసి ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి, క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం ఒకటే బ్యాటింగ్ చేసుకుని బౌలింగ్ చేసి కాదు, ఫీల్డింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వన్-డే మ్యాచెస్. 50 overs మ్యాచెస్ లో ఫీల్డింగ్ ఇంపార్టెంట్. ఫీల్డింగ్ బాగుంటే రెస్ట్రిక్ట్. న్యూజిలాండ్ క్యాలిక్యులేటర్ మనం చూసుకుంటే వీ హ్యావ్ టు 20 runs మనం ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి వాళ్ళ ఫీల్డింగ్ తో, మన ఫీల్డింగ్ చూసుకుంటే. రైట్. అలాగే సుధీర్ గారు, స్టార్టింగ్ లో అంటే టాప్ ఆర్డర్ నే టార్గెట్ చేయాలి, వాళ్ళ వికెట్లు ఫాస్ట్ గా పడగొట్టగలిగితే మ్యాచ్ ఇండియాదే కంప్లీట్ గా టర్న్ అవుతుంది అనే కామెంట్స్ ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు? యాక్సెప్ట్ చేస్తారా అవి? ఒకటండి, అంటే ఇండియాకి ఎలానైతే డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉందో వాళ్ళకు కూడా చాలా డీప్ గా ఉంది. మనం చూసాం కదా, మంచి స్టార్ట్ తర్వాత వాళ్ళకు ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా. ఇప్పుడు ఒకవేళ రేపు కన్వీన్ ఆడించా కానీ యంగ్ మీకు రచిన్ రవీంద్ర, విలియమ్సన్, ఫిలిప్స్, లాథమ్, మిచెల్, మీకు శాంట్నర్ వరకు కూడా, బ్రేస్వెల్, వీళ్ళు అక్కడ వరకు కూడా డీప్ గా బ్యాటింగ్ లైనప్. సో నేను అనుకుంటాను బ్యాటింగ్ లో స్ట్రెంగ్త్ ఇద్దరికి ఈక్వల్ గానే కనబడుతుంది. అక్కడ విరాట్ కోహ్లీ ఉంటే ఇక్కడ విలియమ్సన్ ఏం తక్కువ కాదు. విలియమ్సన్ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్ వాళ్ళకు, అండ్ మంచి చేజర్ కూడా చూపిస్తున్నాడు, తన యొక్క రుచి కూడా చూపిస్తున్నాడు, అద్భుతం. అండ్ దట్టు ఐపీఎల్ ఎక్కువగా ఆడడం తోటి స్పిన్నర్స్ ఆడడం నేర్చుకున్నారు. కండిషన్స్ వాళ్ళు స్లో వికెట్స్ పైన ఆడడం అలవాటు అయిపోయింది. అండ్ దట్టు డోంట్ ఫర్గెట్, విలియమ్సన్ లేకుండా కూడా మొన్న రీసెంట్ గా ఇండియాకి వచ్చి వాళ్ళు 3-0 ఇండియాని ఓడించారు వాళ్ళు, విలియమ్సన్ లేకుండే. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటాం కదా మనం శివ. ఇప్పుడు చూడండి, వరల్డ్ కప్ లో కూడా ఈ రోజు రచిన్ రవీంద్ర ఆడుతున్నాడంటే 2023 వరల్డ్ కప్ లో విలియమ్సన్ ఇంజరీ కారణంగా దూరం కావడంతో ఈ గాట్ దట్ ఆపర్చునిటీ, ఈ గ్రాబ్డ్ ఇట్ అండ్ ఈ వాజ్ సక్సెస్ఫుల్. యాక్చువల్లీ సెంచరీలో మోత మోగించాడు. సో ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఒక ట్రంప్ కార్డ్ అయిపోయినాడు. అండ్ సౌదీ చెప్పినట్టుగా అతనిలో 25 years కి ఒక మెచ్యూరిటీ వచ్చింది. ద వే ఈస్ ప్లేయింగ్ యాక్చువల్లీ చూడండి, స్టార్టింగ్ లో మొన్న సౌత్ ఆఫ్రికా తోటి కొంచెం బాల్ మూవ్ అవుతున్నప్పుడు చాలా చక్కగా ఆడాడు. ఆ తర్వాత షార్ట్స్ ఆడడం మొదలు పెట్టాడు.
సో ఈజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్ అండి యాక్చువల్లీ. సో అలా వాళ్ళకు టాప్ ఆర్డర్లో ఒక్కళ్ళు కాదు, యంగ్ కాన్వే, రచిన్ రవీంద్ర, తర్వాత విలియమ్సన్, ఫిలిప్స్ వరకు కూడా వాళ్ళకు బ్యాటింగ్ లైన్ టాప్ ఆర్డర్ అని చెప్పాలి. అందరూ కూడా మంచి ఫామ్ కనబరిచారు. అండ్ రీసెంట్ గా పాకిస్తాన్ లో ట్రై సిరీస్ లో ఆడుతున్నప్పుడు కూడా ఎవ్రీబడి స్కోర్డ్, ఎవ్రీబడి చిప్డ్ ఇన్ అంటాం కదా, సో అట్లా పర్ఫార్మెన్స్ కనబరిచారు. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సయ్యద్ అండ్ మోహన్ చెప్పినట్టుగా రచిన్ రవీంద్ర బౌలింగ్ చేయగలుగుతాడు, ఫిలిప్స్ కెన్ బౌల్, రెగ్యులర్ బౌలర్ లాగా బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ శాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బ్రేస్వెల్ కొంచెం అలవాటు పడలేదు దుబాయ్ కండిషన్స్ కు, బట్ హీ ఆల్సో గెట్స్ అడ్జస్టెడ్ టు ది కండిషన్స్. నేను అనుకుంటాను వాళ్ళ బౌలింగ్ లైన్ కూడా స్పిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాట్, టక్ ఓకే. సయ్యద్ గారు, వరుణ్ చక్రవర్తి మీద కూడా కొంచెం హోప్స్ డే బై డే పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. లాస్ట్ టైం 5 వికెట్స్ తీయడం కావచ్చు, ఆస్ట్రేలియా మ్యాచ్ లో కీలకమైనటువంటి హెడ్ వికెట్ తీసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా అంటే డే బై డే హీరో కింద అందరికీ కనిపిస్తున్న సిచ్యువేషన్. అదే ఫామ్ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు ఫైనల్ లో. 100% హీజ్ అ మ్యాచ్ విన్నర్. ఓకే, 100% మ్యాచ్ విన్నర్. మనం చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్ ఛాన్స్ ఇవ్వలే. ఎందుకంటే ఉర్దూలో ఏమంటారు, భూక్ అంటారు. భూక్ అంటే ఇంకా కావాలి నాకు. ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ అప్పుడే 5 వికెట్స్. దాని తర్వాత సెకండ్ మ్యాచ్ ఆల్సో ఇది బౌల్డ్ వెరీ వెల్. ఫైనల్స్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది. బట్ రవీంద్ర మరి చూసుకుంటే ఐపీఎల్ చాలా ఫైనల్స్, లాస్ట్ మ్యాచ్ కూడా ఫైనల్స్ ప్లే ఐపీఎల్, అక్కడ కూడా హీస్ గుడ్, వెరీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో రచిత్ మనకి ఈయన చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కానీ అండ్ ఇద్దరు చూసుకుంటే ఐ థింక్ వరుణ్ చక్రవర్తి చాలా మంచి బౌలర్. మిస్టరీ బౌలర్ చాలా తక్కువ ఉంటారు, మనకి చాలా మంది ఉంటారు. మనం చాలా చూసినాం. మనం పాకిస్తానీ స్పిన్నర్స్ కానీ, శ్రీలంకన్ స్పిన్నర్స్ కానీ, తో ఆ స్పిన్నర్ అజింతా మెడిస్ ఒకటి ఉండే క్యారమ్ బాల్స్ వేస్తున్నప్పుడు పాకిస్తాన్ సక్లీం ముస్తాక్ కానీ దూసరా. బట్ మిస్టరీ స్పిన్నర్స్ ఈ కాంట్ రీడ్. ఇఫ్ యూ బౌల్ లైక్ దిస్, బాల్ ఎప్పుడు లోపడొస్తుందో ఎప్పుడు బయట పోతుందో బ్యాట్స్మెన్ కాంట్ రీడ్. సో అదే చాలా మంది లక్షల్లో ఒక్కడొస్తాడు అటువంటి బౌలర్స్. వీఆర్ వెరీ లక్కీ, అటువంటి బౌలర్స్ మన దగ్గర ఉన్నారు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇన్షాల్లా 100% పర్ఫార్మెన్స్ చేస్తాడు. మనకి ఆ 10 ఓవర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం లాస్ట్ మ్యాచ్ కూడా చూసినాం సెమీఫైనల్స్లో ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసి మెత్తివేట్కు అక్కడ, లేకపోతే మెత్తివేట్ ప్లే వెరీ వెల్, చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు మనకు. దాని తర్వాత ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చి మన క్యాప్టెన్స్కి ఇచ్చేసాడంటే అది మంచి వికెట్. అది అక్కడ కూడా కొంచెం మనకి ప్లస్ పాయింట్ అయింది. సో ఈ 10 ఓవర్స్ వెరీ ఇంపార్టెంట్ 10 ఓవర్స్ మనకి మ్యాచ్ విన్నింగ్ 10 ఓవర్స్. అండ్ మోహన్ గారు, ఇంకొక న్యూస్ కూడా వస్తుంది. మొత్తం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ కెప్టెన్సీ వదిలేబోతున్నారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు అనేటటువంటి న్యూస్ కూడా వస్తుంది. అఫ్కోర్స్ అది ఎంత నిజం అనేది తెలియదు, కాకపోతే వార్తలు అయితే వస్తున్నాయి. ఏమనుకోవాలి దాని మీద మీ కామెంట్? రోహిత్ ఫ్యాన్స్ కి అయితే కొంత హట్టింగ్ గానే ఉంటుంది. నేనేమంటున్నాంటే ఎప్పుడు ఈ టోర్నమెంట్ అవుతుంది కదా, ఆ టోర్నమెంట్ టైంలో ఇట్లాంటి కమెంట్స్ రావద్దు. ఓకే, ఎందుకంటే రోహిత్ టేకెన్ ఇండియా టు ఫైనల్. వచ్చినాక ఆయన కొంచెం ఏజ్ పర్సన్, తో ఆయన సూటబుల్ పర్సన్ ఎవరుంటారో సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఓకే, దాని ముందటనే వీళ్ళకి న్యూస్ కావాలని ఒక కాంట్రవర్సీ టాపిక్ తీసుకురావాలని అది చాలా తప్పండి. ఎందుకంటే అక్కడ మ్యాచ్ ఫైనల్ ఆడుతున్నాడు రోహిత్ శర్మ కెప్టెన్. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఏమవుతుంది, మనం గెలిచి వచ్చినాక సపోజ్ మన సెలక్షన్ కమిటీ అంటారు యూ కంటిన్యూ, మేము చెప్తాం నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా. ఎగ్జాక్ట్లీ, మనం ఏం చెప్పలేదు. కానీ ఒకటి నేనేమంటున్నా అంటే రోహిత్ శర్మనే వేరే కెప్టెన్ చేయండి, నేను కావాలంటే ఆడతా, ఎందుకంటే ఫామ్లో ఉన్నా, అట్లా ఆయన చెప్తే అది వేరే. బట్ నువ్వు మొదటనే కమెంట్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ హర్టింగ్ ది ఫీలింగ్ ఆఫ్ అవర్ ఇండియన్స్. సో రోహిత్ శర్మ ఈజ్ అ గుడ్ కెప్టెన్, హి హస్ కమ్ ఇన్ టు ఫైనల్. లెట్ us India should win this match. And also after coming to India, let the selection committee talk with Rohit Sharma whether you like to continue as a captain or the selection committee will change the player as a captain. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మొదటనే మనం చెప్పొద్దు. ఒక ఇష్యూ ముందటి చేసామంటే సైకలాజికల్ యూ ఆర్ ఎఫెక్టింగ్ ది టీమ్. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ రోహిత్ శర్మ విల్ బి ఎ సక్సెస్ఫుల్ కెప్టెన్. అండ్ ఆఫ్టర్ హీ కమ్స్ బ్యాక్ లెట్ ది సెలక్షన్ కమిటీ డిసైడ్. రైట్. సుధీర్ గారు, యా, రెండు సమ ఉజ్జీల మధ్య జరగబోతుంది ఈ ఆదివారం పోరు. అంతా చాలా ఎక్సైటింగ్ గా చూస్తున్నారు. చిన్న టీమ్స్ ఏం కాదు, రెండు కూడాను చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. చూసే వాళ్ళకైతే కన్నులు విందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం మనం న్యూజిలాండ్ తో ఆడినప్పుడైనా ఆస్ట్రేలియాతో ఆడినప్పుడైనా చాలా ఎక్సైటింగ్ గా అందరూ కూడా చూసారు. సో ఒక ఐఫీస్ట్ అనుకోవాలి. మీ ప్రిడిక్షన్ ఏంటి, ఎలా చెప్తారు మీ ప్రిడిక్షన్ ఈ రెండు టీమ్స్ కి సంబంధించి ఎవరు విన్ అవుతారంటే? వెల్, 2 టఫ్ టీమ్స్ ఆడుతున్నప్పుడు
ప్రెడిక్షన్ ఇన్ ద సెన్స్ ఇండియాకు డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటది, కొంచెం ఎడ్జ్ ఉంది, ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ లో బలం ఎక్కువగా కనబడుతుంది. బట్ న్యూజిలాండ్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శివ వాళ్ళు ఏం తీసిపోయే టీం అయితే కాదు అసలు. యాక్చువల్ గా వాళ్ళకు కూడా డీప్ గా బ్యాటింగ్ లైన్ ఉంది, బౌలింగ్ లైన్ ఉంది. అండ్ టాస్ అనేది అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ వైటల్ థింగ్. ఎందుకంటే ఈవెన్ సెమీఫైనల్ లో కూడా చూసాం అగైన్స్ సౌత్ ఆఫ్రికా, వాళ్ళు టాస్ గెలవడం అనేది ఎంత అడ్వాంటేజ్ అయింది. టాస్ గెలిచి వాళ్ళు 360 చేయడం తోటి వాళ్ళు మ్యాచ్ ను గెలవగలిగారు. చేజింగ్ అనేది కష్టమవుతుంది. ఇంతకుముందు సార్ వారు చెప్పినట్టుగా, పెద్ద మోహన్ సార్ చెప్పినట్టుగా, ఒకవేళ 300 అరౌండ్ ఇండియా స్కోర్ చేస్తే దాన్ని చేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో నేనేమనుకుంటానంటే రోహిత్ శర్మ మరి 15th టాస్ ఓడిపోతాడా లేకుంటే గెలిచి బ్యాటింగ్ తీసుకొని, ఎందుకంటే కీలకమైనటువంటి మ్యాచెస్ లో బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్ అండ్ కీప్ ది అపోజిషన్ ఇన్ అండర్ ప్రెషర్. ఎందుకంటే మీకు చూడండి వరుణ్ చక్రవర్తి అగైనెస్ట్ న్యూజిలాండ్ మనం చూసాం శివ, ఈ బౌల్డ్ బెటర్ ఇన్ ద ఫ్లడ్ లైట్స్. అదే ఆస్ట్రేలియా తోటి డే లో కొంచెం అతడు స్ట్రగుల్ కావాల్సి వచ్చింది, కొన్ని రన్స్ ఇచ్చాడు వికెట్ 2 తీసుకున్నా కానీ. సో ఫ్లడ్ లైట్స్ లో కొంచెం బాల్ స్కిడ్ కావడం తోటి అతను వెరైటీ ఎక్కువగా కనబరిచాడు. సో నేను అనుకుంటాను అందుకనే ఇండియా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. న్యూజిలాండ్ కూడా ఐ థింక్ దే విల్ డూ ద సేమ్ థింగ్. సో అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా వీఆర్ గోయింగ్ టు వాచ్ అన్ ఎక్సైటింగ్ గ్రాండ్ ఫినాలే ఇన్ దుబాయ్. ఎగ్జాక్ట్లీ. మోహన్ గారు మీ ప్రెడిక్షన్? Definitely, India has got a very good chance because of the combination of the team. And but never underestimate in the final, because final లో నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవ్వాలి. అంటే నీ ముందు చెప్పిన నేను దీని ముందుట ఆడింది వేరే, ఇది నాకౌట్. అంటే ఈ గెలిస్తే మనం ఇండియన్ టీమ్కి పేరు వస్తుంది, ఇండియాకి పేరు వస్తుంది. అండ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ గేమ్. సో ఇండియా has got a better team, they have a better edge over New Zealand, and India chances are bright. రైట్. ఫైనల్లీ సయ్యద్ సార్, మనం చూసుకుంటే ఛాంపియన్స్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకుంటే కొంచెం ఈ టీం ఇంకా స్ట్రాంగ్ ఉంది మనకి. ఆ 220 ఫార్మాట్ ఆడింది మనం ఛాంపియన్స్ ట్రోఫీ. లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకుంటే థర్డ్ టైం వీఆర్ క్వాలిఫై ద ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో. అంటే మంచి టీం, బ్యాలెన్స్ టీం, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కానీ, ఆ కోచింగ్ స్టాఫ్ కానీ, ఆ బౌలింగ్ స్టాఫ్ కానీ. సో ఈ టీం మనం చూసుకుంటే బెంచ్లో ఎవరు కూర్చున్నారో వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో వీ హ్యావ్ ద వెరీ గుడ్ టీమ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ద ఇండియన్ టీమ్ టు ఇన్షాల్లా ఈ రంజాన్లా, ఇన్ హోలీలా వీఆర్ గోయింగ్ వెరీ గుడ్ సెలబ్రేషన్. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గారు, మోహన్ గారు, సుధీర్ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా కనుక మనం చూసుకోబోతుంటే ఆదివారం మాత్రం భారత అభిమానులందరికీ కూడా ఒక ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా 2 స్ట్రాంగ్ టీముల మధ్య జరగబోతుంది ఈ పోరు. అయితే ఇండియాకి కొంత ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అలాగే నిజంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఇండియా ఛాంపియన్ అవ్వాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ టీమ్.